6 గాని ఇవి 2 గూడా మంచి కొవ్వులుగా మనం చెప్పుకోవచ్చనమాట. ఇది విటమిన్ ఇ యొక్క గొప్ప మూలము. ఫ్లాక్స్ సీడ్ ఆయిల్ అనేది విటమిన్ ఇకి మంచి సోర్సు. ఇది హానికరమైన ఫ్రీ రాడికల్స్ నుండి రక్షించడం ద్వారా కణత్వచాల సమగ్రతను కాపాడడానికి అవసరమైనటువంటి శక్తివంతమైనటువంటి యాంటీ ఆక్సిడెంట్‌లనమాట. ఈ విటమిన్ ఇ అనేది మైటోకాండ్రియా మీ అందరికి గూడా ఐడియా ఉంటది. కణాలు వేటి మీద నిర్మితమై ఉంటాయంటే, ఈ మైటోకాండ్రియా అనేటువంటి వాటి మీద నిర్మితమై ఉంటాయి. ఆ మైటోకాండ్రియాల యొక్క ఆహారంగాను ఇవి మనకి ఈ విటమిన్ సి అనేది చాలా అవసరంగా ఉంటది గాబట్టి, ఈ విటమిన్ సి అధిక పాలలో ఉండేటువంటి ఆహారం ఏదైనా ఉంది అంటే అది ఫ్లాక్స్ సీడ్ ఆయిలు. దాన్ని మనము ఈ ఫ్లాక్స్ సీడ్స్‌ని మనము ఆహారంగా తీసుకోలేము గాబట్టి, ఈ ఫ్లాక్స్ సీడ్ ఆయిల్ అనేది వెస్టేజ్ కంపెనీ అనేది తీసుకురావడం అనేది జరిగిందనమాట. అవిసె గింజ ఆరోగ్యకరమైన కొలెస్ట్రాల్ స్థాయిని నిర్వహించడానికి సహాయపడుతుంది. మరియు అధిక రక్తపోటును నియంత్రించడంలో గూడా సహాయపడుతుంది. మై డియర్ గ్రేట్ లీడర్స్ నేను వాడడం కాకుండా నా టీమ్‌లో ఉన్నటువంటి ఒక గ్రేట్ లీడర్ కృష్ణారావు సార్ అనే వ్యక్తికి నేను ఈ ఫ్లాక్స్ సీడ్ ఆయిల్ అనేది వాడించడం అనేది జరిగిందనమాట. సార్ గూడా ఫస్ట్ దీన్ని సంశయంగానే వాడినప్పటికీ నేను నేను పొందినటువంటి రిజల్ట్ గురించి మీకు చెప్తున్నా. సార్‌కి బీపీ అనేది ఉండడము, సార్ బీపీ టాబ్లెట్ ఏసుకోవడం అనేది జరుగుతుందనమాట. మన ఫ్లాక్స్ సీడ్ ఆయిల్ ఉదయం, సాయంత్రం ఏసుకోవడం వల్ల సార్ ఏసుకునేటువంటి బీపీ టాబ్లెట్ గూడా ఏసుకోవడం వల్ల సార్ బీపీ అనేది ఆహ్, ఏదో చిన్న మార్పనేది కనిపించిందనమాట. అంటే సార్ దీన్ని ఆహ్, ఫ్యా ఫ్యాట్ తగ్గించుకోవడం కోసం యేసుకున్నాడు గానీ, అది సార్‌కి తెలీదు. బీపీ గూడా కంట్రోల్ జేస్తుంది అనమాట. అట్లా ఒక్కసారిగా కొంచెం శరీరంలో మార్పులు కనపడేసరికి బీపీ టాబ్లెట్ అనేది యేసుకోవడం ఆపేశాడు. అప్పుడు సార్‌కి అర్థమైన విషయం ఏందంటే, ఫ్లాక్స్ సీడ్ ఆయిల్ వాడడం వల్ల బీపీ నియంత్రణలో గూడా విశేషంగా పనిజేస్తుందని జెప్పి సార్ చెప్పడం జరిగిందనమాట. అంటే ఆ గుండెకు చేరేటువంటి రక్తం అనేది పలచబ ఆహ్, బ్యాడ్ కొలెస్ట్రాల్ ఉన్నటువంటి రక్తం పలచబడంలోను, ఆహ్, గుండెకున్నటువంటి రక్తనాళాల్లో పేరుకుపోయినటువంటి ఆ బ్యాడ్ కొలెస్ట్రాల్‌ని కరిగించడంలోనూ ఈ ఫ్లాక్స్ సీడ్ ఆయిల్ అనేది విశేషంగా పనిచేస్తుంది అని మనకి అర్థమవుతుందనమాట. కాబట్టి మృదువైన జెలటిన్ క్యాప్సూల్స్‌లో ఫ్లాక్స్ సీడ్ ఆయిల్ అనేది 500 మిల్లీగ్రామ్స్ అనేది మనకి ఉంటుంది. మనము హోమ్ మీటింగ్స్‌కెళ్ళినప్పుడు మనము డెమోస్ చేసేటప్పుడు గూడా ఈ ఫ్లాక్స్ సీడ్ ఆయిల్ డెమో గాని మనం గాని చూపించినట్లయితే అవతలి వ్యక్తులు గూడా చాలా ఆహ్, ఇంప్రెస్ అయ్యేదానికి అవకాశం ఉంటుంది. కాబట్టి మనము ఈ డెమో చేసేటప్పుడు గూడా కొంచెం వాళ్ళ ఎక్స్‌ప్లనేషన్ అనేది బాగా చేస్తూ ఇది కొంతమంది అడుగుతా ఉంటారు మనల్ని పేగులు కరిగిపోవా అని. అందుకే మనం చేతిలో ఏస్తాం గాబట్టి, ఈ మనము ప్రతి ఆహ్, ఆహ్, హోమ్ మీటింగ్ అప్పుడు గూడా ఆహ్, ఈ ఫ్లాక్స్ సీడ్ ఆయిల్‌ని ఉపయోగించుకొని మనము డెమో చేస్తూ ఉంటాం గాబట్టి, దీని ఉపయోగాల గురించి మనం స్పష్టంగా గాని వాళ్ళకి కానీ చెప్పగలిగితే, గుండెకి ఇది జేసే మేలు గురించి గాని మనం స్పష్టంగా చెప్పగలిగితే, ఆళ్ళు ఇంప్రెస్ అయ్యి మనకి ఫ్లాక్స్ సీడ్ ఆయిల్ వాడుకొని ఐడీ ఇచ్చేదానికి ఎక్కువగా అవకాశం ఉంటుందనమాట. ఇప్పుడు అగసి గింజల యొక్క ప్రయోజనాల గురించి గాని మనం గాని చెప్పుకున్నట్లయితే ఆహ్, ఇవి గుండె జబ్బుల ప్రమాదాన్ని నియంత్రిస్తుంది. తక్కువ సాంద్రత కలిగినటువంటి లిపోప్రోటీన్ లేదా చెడు కొలెస్ట్రాల్‌ని ఇది తగ్గిస్తుందనమాట. బ్యాడ్ కొలెస్ట్రాల్‌ని తగ్గించడంలో ఎ ఎక్కువగా ఇది మనకి దోహదం చేస్తుంది. అదేవిధంగా కీళ్ళ కదలికల్లో మనకి సహాయం చేస్తుంది. మనము కీళ్ళ నొప్పులకి, మోకాల్లో గుజ్జు అరిగిపోయిన వాళ్ళకి మనం గాని ఈ సప్లిమెంట్స్ ఇచ్చేటప్పుడు అందులో ఖచ్చితంగా ఫ్లాక్స్ సీడ్ ఆయిల్ సప్లిమెంట్స్ ఉండేటట్టుగా చూసుకోండి. అదేవిధంగా ఆహ్, రక్తపోటును గూడా ఇది నియంత్రిస్తుంది. అంటే అధిక రక్తపోటును గాని, అల్ప రక్తపోటును గాని ఇది నియంత్రిస్తుంది. విటమిన్ ఇ యాంటీ ఆక్సిడెంట్‌గా కూడా ఇది సహాయపడుతుంది. వ్యాధి నిరోధక శక్తిని పెంచేదానికి ఇది విశేషంగా మనకి సహాయపడుతుంది. అదేవిధంగా బరువు తగ్గించడంలో గూడా ఇది సహాయపడుతుందనమాట. చాలామంది బరువుని నియంత్రించుకోవడంలో వాడేటువంటి ఫుడ్ సప్లిమెంట్స్ వాటిలో ఫ్లాక్స్ సీడ్ ఆయిల్‌ని గూడా మనం ఏదైతే వెస్లీన్ సీరీస్ ఇస్తున్నామో, ఆ వెస్లీన్ సీరీస్‌తో పాటుగా ఈ ఫ్లాక్స్ సీడ్ ఆయిల్‌ని గూడా మనం ఇవ్వచ్చు. ఈ ఫ్లాక్స్ సీడ్ ఆయిలు అనేది నేను
ఒక హ్మ్. బాటిల్ క్రమం తప్పకుండా ఉదయం ఒక క్యాప్సూల్, సాయంత్రం ఒక క్యాప్సూల్ ఏసుకోవడం వల్ల నేను ఒక 6-7 కేజీస్ వెయిట్ గూడా తగ్గడం అనేది జరిగింది. అది చాలా ఆశ్చర్యాన్ని కలిగించింది. అంటే మన ఫిజికల్‌గా ఆహ్ లావుగా ఉన్నవాళ్ళం తగ్గిపోయినట్టు కనిపిచ్చదు గానీ, మన శరీరంలో ఉన్నటువంటి చెడు మొత్తం గూడా పో చెడు మొత్తం గూడా కరిగిపోతుందనమాట. మనకే అర్థమవుతుంది. మన ఫ్లాక్సీడ్ ఆయిల్ వాడి క్రమంలో ఒక 1 వీక్ గడిచిన తర్వాత నుంచి మనకే అర్థమవుతుంది. ఇంతకుముందు ఒక 100 మీటర్లు గాని నడిస్తే బాగా ఆయాసంగాను కూర్చుందాం అనిపిస్తదనమాట. ఇప్పుడు ఒక 2 కిలోమీటర్లు నడిచినా గూడా ఎలాంటి అలసట గాని అలాంటిది ఏదీ ఉండట్లేదు. నా వరకు నాకొచ్చిన రిజల్ట్‌ని మీకు చెప్పడం జరిగింది. అదేవిధంగా చర్మ ఆరోగ్యాన్ని మెరుగుపరచడానికి గూడా ఇది బాగా ఉపయోగపడుతుందనమాట. ఏజినింగ్ మీ అందరికీ తెలుసు. తక్కువ వయసులో గూడా చర్మం ముడతలు పడడము, డ్రై అవ్వడం ఇలాంటి వాటికి గూడా ఈ ఫ్లాక్సీడ్ ఆయిల్ గాని, మనం గాని వాడుకున్నట్లయితే అవి గూడా తగ్గిపోతాయన్నమాట. అంటే నేనేం చెప్తున్నాను అంటే గుండె ఉన్న ప్రతి వ్యక్తి గూడా వాడాల్సినటువంటి సప్లిమెంట్స్ ఏదైనా ఉంది అంటే అది అవిసె గింజలు, క్యాప్సూల్స్. అదే విధంగా మేము ఆరోగ్యంగా ఉండాలి. మేము మాకు ఈ డిసీజ్ అనేది లేదు. బట్ మేము ఫ్యూచర్‌లో రాకుండా ఉండాలి. మేము గుండె జబ్బులతో మరణించకూడదు. నేను గాని, మా కుటుంబ సభ్యులు ఎవరికి గూడా హార్ట్ డిసీజెస్ రాకూడదు అనుకుంటే మీరు మీ యొక్క సీఎన్‌సీలో తప్పకుండా ఉండాల్సినటువంటి ఫుడ్ సప్లిమెంట్. ఖచ్చితంగా 16 సంవత్సరాలు పైబడినటువంటి వాళ్ళందరూ గూడా తప్పకుండా వాడాల్సినటువంటి ఫుడ్ సప్లిమెంట్ ఏదైనా ఉంది అంటే అది అవిసె గింజల నూనె క్యాప్సూల్స్ అనమాట. సో, ఈ క్యాప్సూల్స్ అనేయి వెస్టేజ్‌లోనే అద్భుతమైనటువంటి ఫుడ్ సప్లిమెంట్స్. నేను నిజంగా ఈ అవిసె గింజల గురించి మీకు అవగాహన కల్పించేదానికి నిజంగా ఎంచుకోవడానికే నేను చాలా గర్వంగా ఫీల్ అయ్యాను. కాబట్టి మన సీఎన్‌సీలో ఈ సప్లిమెంట్ ఉండే విధంగా మనం అందరం గూడా చూసుకుందాం. థాంక్ యూ. విష్ యూ హెల్త్. నెక్స్ట్ వచ్చేసి మరొక అద్భుతమైనటువంటి ప్రొడక్ట్, గుండె ఆరోగ్యాన్ని పదిలంగా చూసుకునేటువంటి ఒక అద్భుతమైనటువంటి ప్రొడక్ట్. ఎవరైతే తన కుటుంబ పెద్దను గాని, తన తల్లిని గాని, తన తండ్రిని గాని, తన తాతని గాని, తన వాళ్ళని ఎవరైతే ప్రేమిస్తారో వాళ్ళందరూ గూడా తప్పకుండా వాళ్ళు గుండె జబ్బులతో గాని, హార్ట్ స్ట్రోక్‌తో గాని మరణించకుండా ఉండాలి అని అనుకున్న వ్యక్తులు ప్రతి ఒక్కరు గూడా ఈ కో ఎంజైమ్ క్యూటన్ అనే క్యాప్సూల్స్‌ని తప్పకుండా వాడించాలనమాట. ఆహ్, ఎందుకంటే మీకు ఇంతకుముందు ఫ్లాక్సీడ్ ఆయిల్ గురించి చెప్పేటప్పుడు గూడా చెప్పా. ఈరోజు ప్రపంచవ్యాప్తంగా సంబంధించినటువంటి మరణాల్లో 20% మరణాలు గుండెకు సంబంధించినయే. ఎస్పెషల్లీ భారతదేశంలో 35% మంది మరణాలన్నీ గూడా గుండెకు సంబంధించే జరుగుతున్నాయి. ఈరోజు వయసుతో సంబంధం లేదు. ఒకప్పుడు హార్ట్ స్ట్రోక్ అంటే 65, 70 పైబడిన వాళ్ళకొచ్చేది. కానీ ఈరోజు 7, 8, 9, 15, 20, 25, 30, 35, 40, 50 సంవత్సరాలు వయసుతో సంబంధం లేకుండానే ఈరోజు హార్ట్ అరెస్ట్ అంటే గుండె ఆహ్, కొట్టుకోవడం ఆగిపోయి గుండె పనితీరు మందగించి ఈరోజు చనిపోతా ఉన్నారనమాట. కాబట్టి వాటన్నిటి నుంచి మనం గాని బయటపడాలి. మనం మనల్ని కన్న వ్యక్తులు గాని, మనం కన్న వ్యక్తులు గాని 10 కాలాల పాటు చల్లగా మనతో పాటు ఉండాలి అంటే మన ఆహ్, సీఎన్‌సీలో గాని, మన ఇంట్లో గాని ఖచ్చితంగా ఉండాల్సినటువంటి ప్రొడక్ట్స్‌లో కోఎంజైమ్ క్యూటన్ కూడా ఒకటనమాట. అయితే నేను ఒక 10 రకాల కారణాలను ఆహ్, కోఎంజైమ్ క్యూటన్ యొక్క ఇంపార్టెన్స్ గురించి నేను మీకు చెప్పడం జరుగుతుంది. ఒకసారి మీరందరూ గూడా ఒక్క 10-15 మినిట్స్ గాని ఇది మీరు శ్రద్ధగా విన్నట్లయితే కోఎంజైమ్ క్యూటన్ యొక్క క్యాప్సూల్ యొక్క ఇంపార్టెన్స్ ఏందనేది మీ అందరికి గూడా అర్థమవుతుంది. అసలు ఇది మనం ఎందుకు వాడాలో గూడా తెలుస్తుందనమాట. సార్ నేను ఈ స్లైడ్స్ ప్రిపేర్ అయ్యేటప్పుడు నాకు అందుబాటులో ఉన్నటువంటి మెటీరియల్ ఆధారంగా నేను దాన్ని ఇంగ్లీష్‌లో తయారు చేయడం జరిగింది. కానీ దాన్ని మీకు తెలుగులో నీట్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. నేను ఫస్ట్ ఎక్స్‌ప్లెయిన్ చేసింది మొత్తం గూడా ఒక 2 స్లైడ్స్‌లో తెలుగులో గూడా మీకు ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను సార్. దయచేసి అర్థం చేసుకోండి. ఎందుకంటే వెస్టేజ్ అనేది గల్లీ బిజినెస్ కాదు, ఇది గ్లోబల్ బిజినెస్. అందుకని కొన్ని కొన్ని స్లైడ్స్‌ని ఇంగ్లీష్‌లో గూడా మన వాళ్ళు ప్రిపేర్ చేయడం జరుగుతా ఉంది. దయచేసి అందరూ గూడా అర్థం చేసుకోండి. నా లాంగ్వేజ్ స్లైడ్స్ ఇంగ్లీష్‌లో ఉన్నప్పటికి గూడా నేను మాట్లాడేది తెలుగే గాబట్టి ఇన్‌కన్వీనియన్స్‌గా, అసౌకర్యంగా ఎవరు ఫీల్ అవ్వద్దు దయచేసి. హ్మ్.
హెల్ప్స్ ఇన్ గివింగ్ ఎనర్జీ టు సెల్స్. ఫస్ట్ పాయింట్ ఏందంటే, కణాలకు ఇది ఎనర్జీ. మానవ శరీరం మొత్తం గూడా కొన్ని కోట్ల, కోట్ల కణాల నిర్మితం అనమాట. అలాంటి కణాలకు శక్తినివ్వాలి అంటే, ఈ కోఎంజైమ్ Q10 అనేది తప్పనిసరిగా మనం తీసుకోవాలనమాట. హెల్ప్స్ ఇన్ గివింగ్ ఎనర్జీ టు సెల్స్. ఇది కణాలకు శక్తినివ్వడానికి బాగా ఉపయోగపడుతుంది. కోఎంజైమ్ Q10 ఆల్సో నోన్ యాస్ ఏ CoQ10 ఈజ్ ఏ కాంపౌండ్ దట్ హెల్ప్స్ జనరేట్ ఎనర్జీ ఇన్ సెల్స్. ఇది సెల్స్‌లో ఎనర్జీని సెల్స్‌లో ఎనర్జీని ఉత్పత్తి చేయడానికి ఈ కోఎంజైమ్ Q10 అనేది బాగా ఉపయోగపడుతుందనమాట. ఇది మానవుడు పుట్టుకతో సహజంగా ఉంటుంది సార్. ఇది మానవ పుట్టుకతో సహజంగా ఉంటుంది. కానీ 12 సంవత్సరాల వయస్సు దాటిన దగ్గర నుంచి ఇది తగ్గిపోవడం అనేది స్టార్ట్ అవుతుందనమాట. ఇది శరీరాన్ని ఇన్‌బిల్ట్‌గా తయారు చేసుకోలేదు. దీన్ని మనము కృత్రిమంగా ఆహారం ద్వారా మాత్రమే ఇవ్వగలము. కానీ మనం తీసుకునే ఆహారంలో ఈ కోఎంజైమ్ Q10 అనేటువంటి ఈ ఎంజైమ్ అనేది ఉండడం లేదు. తక్కువగా ఉంటుంది గాబట్టి, మన గౌతమ్ బాలి గారు ఏం జేశారంటే, దీన్ని కృత్రిమంగా క్యాప్సూల్స్ రూపంలో మనకి అందించడం అనేది జరుగుతుంది. మరొక్కసారి చెప్తున్నా చూడండి సార్. ఈ కోఎంజైమ్ Q10 అనేది ఒక ఎంజైము. ఇది మానవ శరీరంలో పుట్టుకతో పాటే ఉంటుంది. 12 సంవత్సరాల వయస్సు దాటే కొంది గ్రాడ్యుయల్‌గా ఇది తగ్గిపోతుంది. దీన్ని మనము కృత్రిమంగా ఆహారం ద్వారా మాత్రమే ఇవ్వాలి. మనం తీసుకునే ఆహారంలో ఇది సరిగా అందట్లేదు కాబట్టి, మన ఎండీ గారు గౌతమ్ బాలి గారు దీన్ని క్యాప్సూల్స్ రూపంలో మనకి అందించడం జరుగుతుంది. ఇది గుండె ఆరోగ్యంతో పాటు మనకి చాలా రకాలుగా గూడా మానవ శరీరానికి ఈ కోఎంజైమ్ Q10 ఎంజైమ్ అనేది అవసరం అన్నమాట. సో, కోఎంజైమ్ Q10 అనేది మైటోకాండ్రియాస్‌లో స్టోర్ అయి ఉంటుందన్నమాట. మీ అందరికీ తెలుసు మైటోకాండ్రియా అనేది కణాల శక్త్యంగారాలని మనము చదువుకోవడం జరుగుతుందన్నమాట. ఆహ్, తర్వాత కోఎంజైమ్ Q10 ప్రొడక్షన్ డిక్రీజెస్ విత్ ఏజ్. మీకిప్పుడు ఎక్స్‌ప్లెయిన్ చేశాను గదా! అదే అన్నమాట. ఈ బాడీ ప్రొడ్యూస్ కోఎంజైమ్ Q10 నేచురల్లీ బట్ ఇట్ ఈస్ ప్రొడక్షన్ టెండ్స్ టు డిక్రీజ్ విత్ ఏజ్. ఏజ్‌తో పాటు దీని ప్రొడక్షన్ అనేది తగ్గిపోతా ఉంటుందన్నమాట. ఆహ్, కాబట్టి మనం ఈ కోఎంజైమ్ Q10 అనేది సప్లిమెంట్స్ ద్వారా మనం తీసుకోవచ్చనమాట. ఆహ్, మెనీ డిసీజెస్ ఆర్ లింక్డ్ విత్ కోఎంజైమ్ Q10 అనమాట. చాలా రుగ్మతలు, రోగాలు అనేయి ఈ కోఎంజైమ్ Q10 తోటి ముడిపడి ఉంటాయి. చాలామందికి నాకు గూడా తెలీదు. మన నేను వెస్టేజ్‌లోకొచ్చి సప్లిమెంట్స్ గురించి తెలుసుకునేటప్పుడు మాత్రమే ఈ కోఎంజైమ్ Q10 అనేది ఒకటి మానవ శరీరంలో ఒక ఎంజైమ్ ఉంటుందని, ఆ ఎంజైమ్ వలన మనకు తగ్గితే చాలా రకాల రోగాలు మనకు వస్తాయని నాకు గూడా తెలీదు సార్. ఇప్పుడు చాలామందికి ఈ జూమ్‌లో ఉన్న చాలా మందికి గూడా అది తెలియకపోయి ఉండొచ్చు. ఒకసారి మీ అందరికి గూడా చెప్తాను చూడండి. హెల్త్ కండిషన్స్ లైక్ మెనీ డిసీజెస్ కండిషన్స్ లింక్డ్ విత్ కోఎంజైమ్ Q10. హెల్త్ కండిషన్స్ లైక్ హార్ట్ డిసీజెస్ కానీ, బ్రెయిన్ డిజార్డర్స్ కానీ, డయాబెటిస్ కానీ, క్యాన్సర్ ఇవన్నీ గూడా ఈ కోఎంజైమ్ Q10 లెవెల్స్ మీద ఆధారపడి ఉంటాయని మనలో చాలామందికి తెలీదు. కోఎంజైమ్ Q10 అనేది అంత ఇంపార్టెంట్ ఉంటుందనమాట. అది నెర్వస్ ఆహ్, నరాలకు సంబంధించినటువంటి వచ్చేటువంటి రోగాలకు సంబంధించి గూడా ఈ కోఎంజైమ్ Q10 తగ్గితే అది అటాక్ అవుతాయి. అదేవిధంగా ఆహ్, మెటాక్ మెటాకాండ్రియల్ డెఫిషియన్సీ సిండ్రోమ్ ఇలాంటి డిసీజెస్, కిడ్నీకి సంబంధించినటువంటి డిసీజెస్, ఇన్‌ఫ్లమేషను, హ్యూమన్ ఫెర్టిలిటీ, ఏజ్ ఇన్ హెల్త్ ప్రొడిక్షను, మెటబాలిక్ సిండ్రోమిక్ అండ్ డయాబెటిస్ ఇలాంటి ఆహ్, కార్డియోవాస్క్యులర్ డిసీజెస్ ఇవన్నీ గూడా మనకు ఆహ్, రావడానికి ప్రధాన కారణం ఏందంటే, ఈ కోఎంజైమ్ Q10 అనే ఎంజైమ్ అనేది తగ్గిపోవడం అన్నమాట. చూడండి ఇ ఇ ఇ ఇవన్నీ గూడా మానవుడికి సహజంగా వచ్చేటువంటి ఏజ్ పైబడే కొంది.
స్టార్టింగ్‌లో ఈ డిసీజెస్ ఉండవు. కొంచెం వయసు పైన పడే కొంది ఒక్కొక్కటిగా మనకి వస్తా ఉంటాయన్నమాట. అంటే దాని అర్థము ఏంటి అంటే ఈ కోఎంజైమ్ క్యూటెన్ అనే ఆహ్, ఎంజైమ్ అనేది గ్రాడ్యుయల్‌గా తగ్గడము, మనం తీసుకునే ఆహారంలో అది లోపించడం వల్ల మనకి ఇలాంటి డిసీజెస్ అనేవి వస్తాయన్నమాట. యాంటీ ఆక్సిడెంట్ ప్రాపర్టీస్ ఆఫ్ ది కోఎంజైమ్ క్యూటెన్ అన్నమాట. ఇక్కడ చూడండి సార్, మనం ఎక్స్‌క్లూజివ్‌లీ అమౌంట్స్ ఆఫ్ ఫ్రీ రాడికల్స్ లీడ్ టు ఆక్సిడేటివ్ డ్యామేజ్. మీ అందరికీ తెలుసు, ఫ్రీ రాడికల్స్ అంటే మానవుని యొక్క వ్యాధి నిరోధక శక్తిని పెంచేటువంటి కణాల అభివృద్ధిలో ఇవి బాగా ఉపయోగపడతాయన్నమాట. దిస్ నోన్ కాజ్ మే ఇవి గానీ, ఫ్రీ రాడికల్స్ గానీ మనకు గానీ ఆహ్, ఈ తక్కువైనప్పుడు మనకి వ్యాధి నిరోధక శక్తి తగ్గడం అలా జరుగుతా ఉంటదనమాట. ఈ వ్యాధి నిరోధక శక్తిని పెంచే ఎక్కువగా మనకి ఉపయోగపడే ఎంజైమ్స్‌లో ఈ కోఎంజైమ్ క్యూటెన్ అనేది గూడా ఎక్కువ భాగం గూడా మనకి ఉపయోగపడుతుందనమాట. ఆ తర్వాత ఆహ్, హెల్ప్‌ఫుల్ ఫర్ హార్ట్. నేను మీకు ఈరోజు మన టాపిక్ గూడా కార్డియో కేర్ గాబట్టి, ఇందులో హార్ట్‌కి కూడా బాగా ఉపయోగపడేటువంటి ఫుడ్ సప్లిమెంట్స్‌లో, ఎంజైమ్స్‌లో ఈ కోఎంజైమ్ క్యూటెన్ అనేది గూడా ఒకటి. మీకు ఇంతకుముందు ఫ్లాక్సీడ్ ఆయిల్ గురించి చెప్పేటప్పుడు గూడా చెప్పా. మానవ శరీరంలో తన గుండె ఎడమ చేతి పిడికిలి పరిమాణంలో ఉంటుంది అని. ఇది సార్ మీకు గుండె యొక్క నిర్మాణాన్ని తెలిపే ప్రయత్నం ఈ యొక్క స్లైడ్‌లో చేయడం జరిగింది. అదేవిధంగా చూడండి సార్, మానవుడు ఎక్కువగా ఈరోజు మరణాలు సంభవిస్తున్నటువంటి డిసీజ్ ఏదైనా ఉందంటే గుండెనే. మన ఏ వయసుతో సంబంధం లేకుండా ఈరోజు ఆహ్, హౌట్ హార్ట్ అరెస్ట్ తోటి మనిషి ఈరోజు చనిపోతా ఉన్నాడు గాబట్టి, ఆ మనిషి యొక్క గుండె ఆరోగ్యానికి బాగా ఉపయోగపడేటువంటి ఫుడ్ సప్లిమెంట్స్ కేటగిరీలోకి ఈ కోఎంజైమ్ క్యూటెన్ అనేది మనము ఉంది. దాన్ని మనము ఇప్పుడు హార్ట్‌కి సంబంధించి కూడా మనం తెలుసుకుందాం. కోఎంజైమ్ క్యూటెన్ హెల్ప్స్ ఇన్ ఇంప్రూవింగ్ సింప్టమ్స్ అండ్ రిడ్యూస్ రిస్క్ ఆఫ్ డయింగ్ ఫ్రమ్ హార్ట్ ప్రాబ్లమ్స్. ఈ కోఎంజైమ్ క్యూటెన్ అనేది రిస్క్‌ని తగ్గిస్తది. మన గుండె జబ్బులు రావడానికి, గుండె జబ్బులతో మరణించడానికి ఉండేటువంటి రిస్క్‌ని తగ్గిస్తుందనమాట. ఇన్ ఏ స్టడీ ఇట్ బీన్ షోడ్ దట్ కన్జ్యూమ్ కోఎంజైమ్ క్యూటెన్ హెల్ప్స్ ఇన్ లెస్ హాస్పిటలైజేషన్ ఫర్ వర్సెనింగ్ హార్ట్ ఫెయిల్యూర్ అండ్ ఫ్యూవర్ సీరియస్ కాంప్లికేషన్స్. ఈ ఈ కొన్ని అధ్యయనాల్లో ఏం తేలింది అంటే, ఈ కోఎంజైమ్ క్యూటెన్ అనేది మానవ శరీరంలో సమృద్ధిగా గాని ఉన్నట్లయితే, ఈ గుండెకొచ్చేటువంటి జబ్బుల నుంచి మనిషిని కాపాడొచ్చు అని చెప్పడం జరిగిందనమాట. తర్వాత గుడ్ ఫర్ లంగ్స్ హెల్త్. ఇది హార్ట్‌కే గాకుండా ఊపిరితిత్తులకు కూడా ఆరోగ్యకరంగా ఉండడానికి కూడా ఈ కోఎంజైమ్ క్యూటెన్ అనేది బాగా సహాయకారిగా ఉంటుంది. ఇక్కడ చూడండి సార్, మీకు ఈ పిక్చర్‌లో, ఈ స్లైడ్స్‌లో నేను మానవుని ఊపిరితిత్తుల యొక్క నిర్మాణాన్ని మీ అందరికి గూడా చూపించడం జరిగిందనమాట. ఇంక్రీజ్డ్ ఆక్సిడేటివ్ డ్యామేజెస్ ఇన్ లంగ్స్ అండ్ పూర్ యాంటీ యాంటీఆక్సిడెంట్ ప్రొడక్షన్ ఇంక్లూడింగ్ low level of coenzyme Q10 can 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 result in lung diseases like asthma and chronic obstructive pulmonary diseases, COPD. ఇవి ఆస్తమా మనందరికీ తెలుసు. మనము ఆస్తమా రోగులను గాని మనం గాని చూసినట్లయితే వాళ్ళు ఊరికే దగ్గడము, అదేవిధంగా ఆస్త్మా ఉన్న వాళ్ళ వ్యక్తులకు మన బాడీ మొత్తం పీల్చుకుపోయినట్టుగా, గుండె ఆరిపోయినట్టుగా ఉంటారు. వాళ్ళందరూ గూడా కారణం ఏందంటే, ఎక్కువ హార్ట్ డిసీజెస్, ఆహ్, మన లంగ్ డిసీజెస్ ఆహ్, వాళ్ళకు అటాక్ అవ్వడానికి ప్రధాన కారణం ఏందంటే, కొన్ని రకాలైనటువంటి చెడు అలవాట్లు, దాంతో పాటుగా ఈ కోఎంజైమ్ క్యూటెన్ అనేది సమృద్ధిగా లేకపోవడం వల్ల గూడా జరుగుతుందనమాట. ఎన్హాన్స్ ఎక్సర్‌సైజెస్ పెర్ఫార్మన్స్. ఇప్పుడు మన వాళ్ళు చాలామంది ఫిట్‌నెస్ కోసం జిమ్‌కెళ్ళడం, వాకింగ్‌కెళ్ళడం, ఎక్సర్‌సైజ్‌లు జేయడం, ఇవన్నీ చేస్తూ ఉంటారు గదా! ఆ చేసేటువంటి సామర్థ్యం అనేది బాగా ఉండాలి అంటే, ఈ కోఎంజైమ్ క్యూటెన్ అనేది గూడా లెవెల్స్ గూడా బాగా ఉండాలి. చాలామంది జిమ్‌కెళ్ళి ఒక 5 మినిట్స్, 10 మినిట్స్ చేసిన తర్వాత కూర్చొని ఉంటారు. కూలబడిపోయి ఉంటారు. చాలామంది వాకింగ్ చేస్తూ ఎక్కడ బల్లుందా చూసుకొని కూర్చుందామని ఉంటారు. వాళ్ళందరికి గూడా కారణం ఏందంటే, ఈ కోఎంజైమ్ క్యూటెన్ అనేటువంటి ఎంజైమ్ అనేది సమృద్ధిగా వాళ్ళకి లేకపోవడమే.
సమృద్ధిగా వాళ్ళకి లేకపోవడమే కారణం అనమాట. ఇవన్నీ గూడా మన ఫిజికల్ ఫిట్‌నెస్ కోసం చేసేటువంటి ఫీట్స్. ఈ ఈ ఈ ఎవరైతే జిమ్‌కెళ్తూ ఉంటారో వాళ్ళు గూడా ఖచ్చితంగా ఈ కోఎంజైమ్ క్యూటన్ అనేది వాడుకోవాలి. తర్వాత ఇట్ హెల్ప్స్ ఇన్ గెట్టింగ్ రైడ్ ఆఫ్ మైగ్రేన్. చాలామంది ఈరోజు ఆహ్, ఆహ్, మన సమాజంలో, వ్యవస్థలో బాగా ఇబ్బంది పడుతున్నటువంటి ఇంకొక డిసీజెస్ ఏందంటే మైగ్రేన్ తలనొప్పి. చాలామంది ఈ మైగ్రేన్ తలనొప్పితోటి ఈరోజు చాలామంది బాధపడతా ఉన్నారు. ఆళ్ళకు ఈ మైగ్రేన్ తలనొప్పికి కారణం గూడా ఈ కోఎంజైమ్ క్యూటన్ అనేది తగ్గిపోవడమే. మీరు అది గమనించినట్లయితే ఈ మైగ్రేన్ తలనొప్పి అనేది అధికంగా మహిళల్లో సంభవిస్తుంది. అది గూడా 25, 30 సంవత్సరాలు దాటిన వ్యక్తుల్లోనే ఈ మైగ్రేన్ తలనొప్పి వస్తుందంట. ఎందుకంటే ఈ కోఎంజైమ్ క్యూటన్ అనేటువంటి హార్మోన్ అనేది ఆహ్, ఈ ఎంజైమ్ అనేది వాళ్ళు సమృద్ధిగా తీసుకోకపోవడం, మానవ శరీరంలో ఉన్నది గ్రాడ్యుయల్‌గా తగ్గిపోవడమే ఇందుకు ప్రధాన కారణం అన్నమాట. చూడండి, కోఎంజైమ్ క్యూటన్ హాస్ బీన్ షోన్ టు ప్రొటెక్ట్ బ్రెయిన్ సెల్స్ ఫర్ ఆక్సిడేటివ్ డ్యామేజెస్ అండ్ రెడ్యూస్ ద యాక్షన్ ఆఫ్ హార్మ్‌ఫుల్ కాంపౌండ్స్ దట్ కెన్ లీడ్ టు బ్రెయిన్ డిసీజెస్. అంటే ఇది మెదడుకొచ్చేటువంటి డిసీజెస్‌ని కూడా తగ్గిస్తుంది. నర్వస్ సిస్టమ్స్ బాగా పనిచేసే విధంగా గూడా ఇది ఈ కోఎంజైమ్ క్యూటన్ అనేది మనకి సహాయకారిగా ఉంటుంది సార్. ఈ మైగ్రేన్ తలనొప్పి ఒక పక్కనే వస్తదనమాట. దాన్ని తెలుగులో మనం చెప్పుకునే పనైతే పార్శ్వ నొప్పి అంటారు. ఒక పార్శ్వ నొప్పి అంటారు. ఇది కోఎంజైమ్ క్యూటన్ సమృద్ధిగా మన ఫుడ్ సప్లిమెంట్స్ ద్వారా అందించినట్టయితే దాన్ని మనం గ్రాడ్యుయల్ కూడా తగ్గించుకోవచ్చు. మీలో ఎవరికైనా మైగ్రేన్ తలనొప్పి ఉంటే ఈ కోఎంజైమ్ క్యూటన్ సప్లిమెంట్‌ని వాడండి. గ్రాడ్యుయల్‌గా ఇది తగ్గిపోద్దనమాట. తర్వాత వెస్టేజ్ కోఎంజైమ్ క్యూటన్ కమ్స్ విత్ ది అప్రోప్రియేట్ డోసెస్. అసలు ఏ డోసేజ్‌లో మనం దీన్ని తీసుకోవాలి అనుకుంటే రికమెండెడ్ డోసెస్ ఆఫ్ కోఎంజైమ్ క్యూటన్ వేరియస్ ఫ్రమ్ 90-200 మిల్లీగ్రామ్స్ అన్నమాట. ప్రతి వ్యక్తికి గూడా ప్రతిరోజు 90-200 మిల్లీగ్రామ్స్ అనేది ఇది మనకి అవసరం అవుతుంది. కాబట్టి ఈ వెస్టేజ్ కోఎంజైమ్ క్యూటన్ క్యాప్సూల్స్ అనేవి మనము డైలీ ఉదయం ఒకటి, సాయంత్రం ఒకటి గాని తీసుకున్నట్లయితే మనకి మన బయట ఆహారం నుంచి తీసుకోవాల్సినటువంటి కోఎంజైమ్ క్యూటన్‌ను మనం తీసుకునేటి ఆహారంలో లేకపోయినప్పటికి గూడా, ఈ సప్లిమెంట్స్ ద్వారా తీసుకోవడం వల్ల నేను ఇప్పటిదాకా ఏదైతే డిసీజెస్ గురించి మనం డిస్కస్ చేశామో, అవన్నీ గూడా మనకి అటాక్ అవ్వకుండా ఉండేదానికి, ఒకేళ మనకు ఆల్రెడీ ఉన్నట్లయితే అవి గ్రాడ్యుయల్‌గా తగ్గిపోయేదానికి ఎక్కువగా అవకాశం ఉంటుందన్నమాట. ఇది బాడీ అనేది కోఎంజైమ్ క్యూటెన్‌ని స్టోర్ చేసుకొని ఉండలేదు సార్. మీరు గమనించండి నేను చెప్తాది. ఇది మనకి బాడీలో ఇన్‌బిల్ట్ పుట్టుకతో వస్తుంది. అది 12 ఇయర్స్ తర్వాత గ్రాడ్యుయల్‌గా తగ్గిపోతుందని మీకు చెప్పా నేను. ఇది మనం ఒకసారి గాని తీసుకొని ఒక ఆహ్, ఒక నెల కోఎంజైమ్ క్యూటెన్ సప్లిమెంట్స్ వాడేసి, తర్వాత ఆపేసి ఉంటే ఇట్లది మన శరీరంలో స్టోర్ అయ్యి ఉండదనమాట. అది తగ్గిపోతూ ఉంటుంది. కాబట్టి మన ఫుడ్ సప్లిమెంట్స్ లిస్ట్‌లో ఈ కోఎంజైమ్ క్యూటెన్ అనేది ఖచ్చితంగా ప్రతి నెల ఉండేటట్టుగా మీరందరూ గూడా చూసుకోండి అని నేను చెప్తున్నాననమాట. అంటే మన సీఎన్‌సీ మనం ఏదైతే 200 సీఎన్‌సీ, 300 సీఎన్‌సీలో ఈ కోఎంజైమ్ క్యూటెన్ అనేది తప్పకంగా ఉండేటట్టుగా చూసుకోండి. కస్టమర్ డిలైట్ అండ్ వెస్టేజ్ ట్రస్ట్. చూడండి, ఇది కోఎంజైమ్ క్యూటెన్ అనేది డబుల్ క్యాప్ తోటి చాలా సెక్యూర్‌గా ఉంటుంది. అదేవిధంగా ఇది ఒక మన వెస్టేజ్ కంపెనీ పెట్టిన తర్వాత ఒక ఫ్యూ ఇయర్స్ తర్వాత దీన్ని ఇంట్రొడ్యూస్ చేయడము. దగ్గర దగ్గర ఒక 18 సంవత్సరాల నుంచి గూడా ఈ కోఎంజైమ్ క్యూటెన్‌లో మార్కెట్‌లో ఉంది. అసలు విపరీతమైనటువంటి డిమాండ్ ఉన్నటువంటి ఫుడ్ సప్లిమెంట్ సార్ ఇది. దీన్ని గాని మీరు గాని ఒకటిసారి గాని వాడారు అంటే మీకెంత గుండె ఆహ్, సంబంధించినటువంటి ఆహ్, ధైర్యం వస్తదంటే అంత ధైర్యం వస్తది. ఖచ్చితంగా నేను మాత్రం నా సీఎన్‌సీ లిస్ట్‌లో ఖచ్చితంగా ఉండేటువంటి ప్రొడక్ట్ కోఎంజైమ్ క్యూటెన్, ఈ ఫ్లాక్సీడ్ ఆయిల్ అనేది ఖచ్చితంగా ఉంటాయన్నమాట. ఎందుకంటే నా గురించి చెప్తున్నా. నేను వెస్టేజ్‌లోకి రాకముందు ఈ పేపర్‌లు, టీవీలు ఇవన్నీ చూసినప్పుడు గుండె జబ్బుతో చనిపోయిన వ్యక్తులు ఇవన్నీ చదివినప్పుడు నేను గూడా అదే డిసీజ్‌తో పోతానేమోననే భయం ఉండేది. కానీ వెస్టేజ్‌లోకొచ్చిన తర్వాత నాకు డబ్బులొచ్చాయో రాలేదో పక్కన పెడితే ధైర్యం వచ్చింది. నేను ఖచ్చితంగా ఆహ్,
ఫ్లాక్స్ సీడ్ ఆయిలు, ఈ కోఎంజైమ్ క్యూటెన్, ఎలార్జినైన్ అనేది నా ఫుడ్ సప్లిమెంట్స్‌లో ఖచ్చితంగా ఉంటది. నేను స్టార్టింగ్‌లో నేను వెస్టేజ్‌లో రాకముందు ఉన్నటువంటి భయం ఈరోజనేది నాకైతే లేదనమాట. దానికి కారణం ఏందంటే వెస్టేజ్‌లో దొరికేటువంటి ఈ ప్రో హార్ట్ హార్ట్ సంబంధించినటువంటి ఈ సప్లిమెంట్స్ ఏదో రెగ్యులర్‌గా వాడుతున్నాను గాబట్టి నేను చాలా హ్యాపీగాను ఎలాంటి ఫియర్ లేకుండాను ఉన్నాననమాట. ఆ! నేనిప్పుడు దాకా చెప్పిన దాన్ని ఆహ్, మన మిత్రులందరి కోసం, మన లీడర్స్ అందరి కోసం కొంచెంలో తెలుగులో కన్వర్ట్ చేసుకొని స్లైడ్స్ తయారు చేయడం జరిగింది. వాటిని ఒక 2 మినిట్స్ చెప్పిన తర్వాత కంక్లూడ్ చేసేత్తాను. ఇది కోఎంజైమ్ క్యూటెన్ అనేది ఒక ఎంజైమ్ సార్. ఈ శరీరంలో 12 సంవత్సరాల వరకు 12 సంవత్సరాల వరకు ఇది మానవ శరీరం ఉంటుంది సరిపోతుంది. తర్వాత 12 ఇయర్స్ తర్వాత నుండి మానవుడు తమకు కావాల్సిన కోఎంజైమ్ క్యూటెన్‌ను తామే ఆహారం ద్వారా తీసుకోవాలి. తరచుగా మనం తీసుకునే ఆహారంలో క్యూటెన్ కేవలం 2-3 మిల్లీగ్రామ్ మాత్రమే మన ఆహారం ద్వారా తీసుకుంటున్నాం. సహజంగా శరీరానికి రోజుకి 100-200 ఎంజీ కావాలి క్యూటెన్. అందుకనే ఉదయం ఒక క్యాప్సూలు, సాయంత్రం ఒక క్యాప్సూల్ మనం ఏసుకోమని జెప్తున్నా అనమాట. దీనివల్ల బాగా మనకు ఉపయోగాలేందంటే క్యూ ఎంజిన్ క్యూటెన్ హృదయ పనితీరుని మెరుగుపరుస్తుంది. బ్లడ్ ప్రెషర్‌ని కంట్రోల్ జేస్తుంది. ఇన్ఫెలిటీ నుండి కాపాడుతుంది. అంటే ఆహ్, చాలామందికి ఆహ్, పిల్లలు పుట్టకపోవటం అలా ఉంటది గదా సార్. మన సంతానం లేమి వల్ల బాధపడే వాళ్ళకు మన వాళ్ళు చాలా మందికి ఆహ్, ఆహ్, మహిళలకు మాత్రమే మన వాళ్ళు సప్లిమెంట్స్ సజెస్ట్ చేస్తా ఉంటారు. ఇక్కడ లోపం అనేది ఇరుపక్షాల నుంచి ఉండొచ్చు గాబట్టి, ఆ పార్ట్నర్‌కి గూడా ఈ ఫుడ్ సప్లిమెంట్స్ లిస్ట్‌లో ఈ కోఎంజైమ్ క్యూటెన్ గాని ఇచ్చినట్లయితే మంచి రిజల్ట్స్ ఉండేదానికి అవకాశం ఉంటుందనమాట. అదేవిధంగా బ్రెయిన్ హెల్త్‌ని మెరుగుపరుస్తుంది. ఊపిరితిత్తుల పనితీరుని మెరుగుపరుస్తుంది. మైగ్రేన్ తలనొప్పిని తగ్గిస్తుంది. పురుషులలో వీర్య కణాలను యాక్టివేట్ చేస్తుంది. చాలామంది స్పెర్మ్ కౌంట్ తక్కువగా ఉంది. స్పెర్మ్‌లో మూవింగ్ తక్కువగా ఉంది సార్ అని మనకి సప్లిమెంట్స్ వాడతా ఉంటారు. అలా ఆహ్, మనం హాస్పిటల్‌కెళ్ళినప్పుడు గూడా వాళ్ళు మనకి సప్లిమెంట్స్ ఇస్తారు. నాకు ఆహ్, నేను నా అనుభవాన్ని జెప్తా ఉన్నా దీనికి సంబంధించినంత వరకు. నాకు మ్యారేజ్ అయిన తర్వాత ఒక 2 ఇయర్స్ పిల్లలు లేకపోతే నేను హాస్పిటల్‌కెళ్ళినప్పుడు నాకొక క్యాప్సూల్స్ ఇచ్చారు. 25 డేస్ వాడండి అని. అప్పుడు నేను ఇవి ఏంటో అనుకున్నా. నే ఈ అప్పుడు నాకు వాడినటువంటి క్యాప్సూల్స్ గూడా ఈ కోఎంజైమ్ క్యూటెనే. ఇది స్పెర్మ్‌లో ఉన్నటువంటి వీర్య కణాల వేగాన్ని పెంచుతాయన్నమాట. ఇది చాలా అద్భుతమైనటువంటి క్యాప్సూల్ సార్. ఎవరైనా సంతానలేమితో బాధపడుతూ పురుషుల్లో లోపం ఉన్నటువంటి వ్యక్తులు ఖచ్చితంగా మీరు ఈ కోఎంజైమ్ క్యూటెన్ అనే దాన్ని ఖచ్చితంగా ఇవ్వండి. అదేవిధంగా క్యాన్సర్ మనం తీసుకున్నటువంటి ఈ కల్తీ ఆహారము, ఈ ఈ ఆహారం నుంచి మనం ఎక్కువగా హార్ట్ డిసీజ్ తర్వాత ఈరోజు ఎక్కువగా మరణాలు సంభవిస్తున్నటువంటి డిసీజ్ వచ్చేసి వివిధ రకాల క్యాన్సర్‌లు కారణం కాబట్టి, ఈ క్యాన్సర్ సెల్స్ అనేవి రిపేర్ జేయడం కోసము, క్యాన్సర్ సెల్స్‌ని నిరోధించడం కోసము, క్యాన్సర్ అనేది రాకుండా ఉండడం కోసము, ఈ కోఎంజైమ్ క్యూటో ఎంజైమ్ అనేది బాగా ఉపయోగపడుతుంది. కాబట్టి ఈ క్యాన్సర్ 1, 2 స్టేజ్‌లో ఉన్నోళ్ళకి కానీ, క్యాన్సర్ రాకుండా ఉండటానికి కానీ, ఈ కోఎంజైమ్ క్యూటోన్ అనే దాన్ని గాని వాడితే సరిపోతుందనమాట. తర్వాత స్కిన్‌ని సన్ డ్యామేజెస్ నుంచి కాపాడుతుంది. కిడ్నీ, లివరు, ఊపిరితిత్తులు, బ్రెయిను, స్కిన్ హెల్త్‌ని ఇది బాగా కాపాడుతుంది. ఇది ఆహ్, ఆహ్, యాంటీ ఆక్సిడెంట్‌గా కూడా బాగా ఉపయోగపడుతుంది. కణాల ఉత్పత్తికి, సెల్స్ రిపేర్‌కి, సెల్స్ ఆరోగ్యకరంగా ఉండటానికి కూడా ఈ కోఎంజైమ్ క్యూటోన్ అనేది బాగా ఉపయోగపడుతుంది. ఆహ్, బ్రెయిన్ అది మెయిన్ అని పడింది సార్. సారీ. బ్రెయిన్ ఫంక్షన్ గూడా చాలా బాగా ఉంటది. అది గుండెను గూడా చాలా ఆరోగ్యకరంగా ఉంచుతుంది. ఇప్పుడు మనం చెప్పుకున్నాం గదా! స్పెర్మ్‌లో ఉండేటువంటి స్పెర్మటోజోవాను చురుకుగా కదిలేలా చేస్తుందనమాట. ఈ స్పెర్మ్‌లో ఉండేటువంటి స్పెర్మటోజోవా అనేది చురుగ్గా కదిలితే ఈ ఈ యొక్క ఆహ్, శుక్రకణాలనేది వేగంగా ఆహ్, వే ప్ర వేగంగా ప్రవహించి అవి అన్నాన్ని చేరేదానికి బాగా దోహదకారిగా ఈ కోఎంజైమ్, క్యూటో ఎంజైమ్ అనేది ఉంటుందనమాట. అంటే మన స్పెర్మ్‌లో ఉన్నటువంటి వీర్య కణాలు వేగం అనేది తక్కువగా ఉన్నట్లయితే అవి అండాన్ని చేరేలోపే చనిపోవడం, పిల్లలు పుట్టకపోవడం అనేది జరుగుతా ఉంటది. దీన్ని నిరోధించాలి అంటే ఈ కోఎంజైమ్ క్యూటోన్ అనేది ఆహ్
మెయిల్ పార్ట్నర్‌కి పిల్లలు లేని వాళ్ళకి సజెస్ట్ చేయండి సార్. థ్యాంక్ యూ సార్. ఇది ఈ 2 ప్రొడక్ట్స్ తోటి ఈరోజు ఈ సెషన్‌ని కంక్లూడ్ చేద్దాం. ఒక ఇద్దరు ముగ్గురితోటి ఫీడ్‌బ్యాక్ తీసుకుందాం. హోస్ట్